కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువత మోసపోయారని గాజువాక నియోజకవర్గం పరిశీలకులు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గాజువాక నియోజకవర్గం పెదగంటాడ BHPV కూర్మానపాలెం జంక్షన్లో DSCకి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పరీక్షలు లేకుండా DSC స్పోర్ట్ కోటా సాకుతో లోకేష్ వెనక తిరిగే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. 2 ఏళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారన్నారు. 2 ఏళ్ల కూటమి రాక్షస పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ఉదయాన్నే 8:30కి పెదగంటాడ కూడల్లో జరిగింది. మరి ఇప్పుడు 9:30 ప్రాంతంలో మింది ఈ యొక్క BHP జంక్షన్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గాజువాక నియోజకవర్గం పరిశీలకులు మాజీ మంత్రివర్యులు పసుపులేటి బాలరాజు గారికి, అలాగే లతీష్ గారికి, మహేష్ రెడ్డి గారికి, అలాగే ఉన్నటువంటి ఇమ్రాన్ గారికి, చందు గారికి, అలాగే బోగా సంఘం, ఈ 2 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరూ కూడా అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు. బాబు వస్తే జాబ్ అన్నారు, ఏ జాబు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో సుమారు 5,000 మందికి కాంట్రాక్ట్ లేబర్ కడుపు కొట్టారు వీళ్ళందరూ కూడా. అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా 2,000 మంది పైన వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకునే విధంగా, ఎందుకంటే జీతాలు అవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మనం చూసాం. చాలామంది బాబు ఎలక్షన్ ముందు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఊగిపోయి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున యూత్కి అంతా యువతకు ఉద్యోగాలు రాని పక్షంలో నిరుద్యోగ వృత్తి ప్రతి మహిళకు 1,500 అన్నారు. 50 సంవత్సరాలు దాటినటువంటి అందరికీ కూడా BC, ST మైనారిటీలు అందరికీ కూడా పెన్షన్ అన్నారు. ఇవన్నీ చేయకుండా ప్రజలను మోసగించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అవినీతి 3,50,000 కోట్లు అప్పు చేసి ఇప్పటి వరకు ఈ అప్పు అంతా కూడా అమరావతి నీళ్లు తోడడానికి, అక్కడ ఉన్నటువంటి గెడ్ల కప్పడానికి తప్ప దేనికి పనికిరాలేదు. ఒక్క కొత్త పెన్షన్ లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పెట్రోల్ హైక్, చాలా పెద్ద ఎత్తున పెట్రోల్ ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుతున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం కరెంటు బిల్లు, వాటర్ ట్యాక్స్లు, హౌస్ ట్యాక్స్లు విపరీతంగా పెంచి మొత్తం ప్రజల నడ్డు వినగొడుతున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడ్రస్ లేకుండా వాళ్ళు వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పడుకుంటారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ పడుకొని ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకు పర్వాలేదు, విపరీతమైనటువంటి ఈ ట్యాక్సులతో ప్రజల్లో ఈ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి మరి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కేవలం రాజధానిలో ఆ యొక్క అమరావతిలో కేవలం 30,000 ఎకరాలు సరిపోక ఇంకో 30,000 ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే వీళ్ళు చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. బాబు వస్తే జాబ్ రాలేదు. మొత్తం DSC అంతా కూడా ఒక్కొక్కరి దగ్గర 15 లక్షలు 20 లక్షలు దోచేసి అమ్మాయికి కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అన్యాయం జరిగింది. DSCలో చదువుకున్నటువంటి వారు ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేశారు. ఈ కార్యక్రమం మీద రాబోయే రోజుల్లో మళ్ళీ 8వ తారీఖు 12వ తారీఖు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని ఈ యొక్క 2 సంవత్సరాల వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పసుపులేటి బాలరాజు గారు, మా గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, కార్పొరేటర్లు చందు గారు, ఇమ్రాన్ గారు, పల్లచింతలు గారు, మిగతా నాయకులందరితో ఈరోజు కూటమి ప్రభుత్వం అరాచక పాలన 2 ఏళ్ళు పూర్తవుతున్న కారణంగా మనం వీళ్ళు ఎంత అరాచకంగా పాలన చేస్తున్నారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రతి వ్యవస్థని నాశనం చేస్తూ అధ్వానంగా పరిపాలన చేస్తున్నారు. మనం విద్యా వ్యవస్థను చూస్తే మేము మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏవైతే పనులు చేసామో ప్లాస్టింగ్ దగ్గర అదే పొజిషన్లో ఇప్పటికీ మా స్కూళ్ళు అలాగే ఉన్నాయి. అదే వైద్య వ్యవస్థకు వస్తే మా యూపీఎస్సీలు నిర్మించి డాక్టర్ని అపాయింట్ చేసి అనేక 160 రకాల మందులు ఆయనకి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ హాస్పిటల్ చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. 3 హాస్పిటల్కి ఒక డాక్టర్ని పెట్టి ఏ మందులు లేకుండా దాన్ని అధ్వానంగా తయారు చేశారు. అదేవిధంగా ప్రతి వ్యవస్థని ఇప్పుడు డిఎస్సి చూస్తున్నాం. డిఎస్సి టీచర్లని అడ్డదారులు అపాయింట్ చేసి ఎవరి భవిష్యత్తు అన్యాయం చేస్తున్నారు, పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేసే ప్రభుత్వం ఎక్కడా చూడలేదు. అదేవిధంగా ప్రతిది పెన్షన్ చూస్తే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. రైతులు చూస్తే రైతు భరోసా కానీ కాపు భరోసా కానీ ఏమీ ఇవ్వట్లేదు. ఇంత అధ్వానమైన అరాచకమైన పాలన మనం ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ఈ అరాచకమైన కాలంలో మేము పోరాటం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఈ పోరాటం చేస్తాం. రానున్న కాలంలో ప్రతి అన్యాయాన్ని మేము నిలదీస్తామని తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కావనొస్తోంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళనలో, అటేపు పారిశ్రామికులందరూ కూడా పారిశ్రామిక రంగంలో అందరూ కూడా కుదేలే పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ ఎంత కరువైందో మీరు చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఉమెన్ ట్రాపింగ్ ఎంత అవుతుందో మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మద్యపానాన్ని బెల్ షాపుల రూపంలో ప్రతి వీధి కూడా ఒకటి పెట్టి ఈరోజు ఎన్నో ముసుల్తాళ్ళు తెంచే యోచనలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాగుతుందని చెప్పి మేము మీడియా పరంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా సుఖంగా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా బెడదలు పడతా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మానవుడు చూడండి, ప్రతి ఒక్క మానవుడికి కూడా ఎంతో కష్టంగా, వ్యాపారాలు లేక ఈరోజు వైద్యానికి వెళ్తే ఆరోగ్యశ్రీ కూడా అమలు చేయకుండా ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. బస్సులో ఎవరైనా వెళ్ళాలనుకున్న బస్సులు లేని పరిస్థితిలో ఉన్నాం మనం అందరం. బస్సులు ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పి మీరు ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ బస్ని ఎప్పుడు కూడా బస్సులో గంటల తరబడి వేచి చేసిన రోజులు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ, మహిళలందరూ చూస్తూ ఉన్నారు. మీరు మొన్నటి చూశారు ఏ విధంగా డిఎస్సిలో ఏ విధంగా దాగా చేశారో. ప్రతి ఒక్కరు కళని, మీరు యువత కళని నాశనం చేసే దిశలో మీ ప్రభుత్వం ఉంది. దాని నిదర్శనం ప్రతి ఒక్కరు కూడా విత్ ప్రూఫ్స్తో తీసుకొచ్చారు. మీ అందరూ కూడా దాని చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ ద్వారా మీరు ఆంధ్ర రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ ద్వారా దాన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 2 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే అటు తిరుపతి లడ్డు అంటారు, ఇంకోటి ఏదనంటే గొడ్డలు అంటారు. ఇవి తప్ప మీకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా సుఖంగా ఉండాలో, ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఉండాలో అది మీరు చేయి పట్టకుండా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టాల్లో నెట్టి ఈరోజు పెట్రోల్ చూస్తూ ఉన్నారు. అత్యధికంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలందరూ కూడా కొత్త మంచం లేకుండా ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా ఈ సచివాలయాల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మళ్ళీ పురాతన రోజులే మళ్ళీ తీసుకొచ్చారు. జగనన్న సంక్షేమాన్ని ప్రతి ఒక్క గడప కూడా మళ్ళీ కోరుకుంటుంది. అదేవిధంగా మనమందరం కూడా మీ ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఒకటే ఆలోచించాలి. ముందు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందో అన్నీ ఆలోచింపజేయాలి. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.